హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్లో నానబెట్టిన చింతపండు రసాన్ని వీడియోలో చూపించిన విధంగా పిండుకోవాలి. తర్వాత కరివేపాకు ఒక కట్ట, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మరుగుతున్న మిశ్రమంలో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. రసం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరిగించుకున్న చింతపండు రసాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 100 గ్రాముల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తరువాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మరిగించి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని 2 నిమిషాలు సిమ్లో వేడి చేసినట్లయితే పులిహోర తయారవుతుంది. అప్పుడే కుక్ చేసుకున్న వేడివేడి అన్నంలో పులిహోర వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.